కరెక్ట్‌గా అందరికి జీతాలిస్తున్నారా లేదా? కరెక్ట్‌గా అందరికి జీతాలిస్తున్నారా లేదా? ఇవి కూడా అన్ని కాలిక్యులేట్ చేసుకొని సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ ఆఫ్ బ్రాండ్స్. అందులే అంటే ఇందులో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ ఎంప్లాయీ అని అంటారండి. ఇందులో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళందరూ బెస్ట్ ఎంప్లాయీ కింద రికగ్నైజ్ అవ్వడం జరుగుతుంది. కంపెనీకి ఆ బ్రాండ్ ఆ అవార్డ్ ఉంది కాబట్టి. సో, మనకొచ్చిన మెయిన్ అవార్డ్స్ అండి ఇవన్నీ. సో, నెక్స్ట్ సర్టిఫికేట్స్. సర్టిఫికేట్స్ చూసుకున్నట్టయితే మనకి చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇది కంపెనీ గురించి అవ్వచ్చు. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫీల్డ్ వర్క్‌కెళ్ళినప్పుడు లేదంటే నేను ఎవరికైనా ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు మాత్రం కొన్ని క్వెషన్స్ అడిగేవారండి. వాళ్ళేం క్వెషన్స్ అడిగేవారంటే, "మీ కంపెనీ ప్రొడక్ట్ వాడొచ్చా లేదా?" ఇవన్నీ జనరల్ క్వెషన్స్ కాకుండా, "మీ కంపెనీలో ప్రొడక్ట్ వాడితే మాకు ఏటి అవ్వదని గ్యారంటీ మీరెలా ఇస్తారు? మీ కంపెనీ ప్రొడక్ట్ దుబాయ్‌లో ఉందని చెప్పి మీకు గ్యారంటీ ఎలా ఇస్తారు?" అని చెప్పి చాలా క్వెషన్సొచ్చాయి. మీ కంపెనీకి అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా? లీగలా? కాదా? ఇల్లీగలా? అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో, వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే ఈ సర్టిఫికేట్స్ అనేవి మీరు చూపించాలి. సర్టిఫికేట్స్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ అండి. ఎందుకంటే సర్టిఫికేట్స్ చూస్తే ఎవరికైనా నమ్మకం కలుగుతుంది. చాలామంది నాకు ఇలాంటి క్వెషన్స్ అడగడం జరిగిందండి. సో, వాళ్ళందరికీ నేను ఈ సర్టిఫికేట్స్ గురించి స్టడీ చేయడం వల్ల కరెక్ట్‌గా ఆన్సర్ అనేది ఇవ్వగలిగాను. సో, ఇక మీ సర్టిఫికేట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అండి. అంటే మీ కంపెనీ నిజంగా రిజిస్టర్ అయిందా లేదా? అంటే డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్‌లో రిజిస్టర్ అయిందా లేదా అని చూపించడానికి ఈ మొదటి సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి జూమ్ చేశాను. సార్ జూమ్ అవుతుంది సార్ మనకేంటి సార్? ఎస్ సార్. ఎస్ సార్. చూడండి ఈ మొదటి సర్టిఫికేట్ మీరు చూసుకున్నట్టయితే క్వాలిటీ సిస్టమ్స్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. ఇదొక కంపెనీ. ఈ కంపెనీలో ఏంటంటే జనరల్‌గా ఈ సర్టిఫికేట్ అనేది ఎవరి పట్టాలకి రాదండి. మీరిక్కడ చూసుకున్నట్టయితే కాస్మోసిక్ న్యూట్రిక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఈ పేరు మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చంటే మనకి సప్లిమెంట్స్ బాటిల్ ఎనకాతల మనకి మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేశారు అంటే కొన్ని సప్లిమెంట్స్ మీద ఈ కంపెనీ పేరని ఉంటుంది. అంటే ఇక్కడేంటంటే చెప్తున్నాను. ఈ కంపెనీ నుంచి మనకి ఏ సప్లిమెంట్స్ అయితే వచ్చాయో అవన్నీ మనకి క్వాలిటీ ఉన్నట్లు లెక్కనమాట. సింపుల్‌గా అర్థమైనట్టు చెప్పాలంటే. ఎందుకంటే మనకి ఆ కంపెనీ గూడా మనకి సర్టిఫికేట్ అని ఇచ్చాడు. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఏ ప్రొడక్ట్ అయినా సరే అవి క్వాలిటీగానే ఉంటాయి. దాంట్లో ఎటువంటి భయం అవసరం లేదని చెప్పి ఈ సర్టిఫికేట్ రావడం జరిగిందండి. కాస్మిక్ న్యూట్రల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి. సో, ఈ సర్టిఫికేట్ చూపించుకొని మనకున్న ప్రొడక్ట్స్ అన్ని క్వాలిటీవి అని చెప్పుకోవడానికి మనకు ప్రూఫ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ ఆఫ్ కన్ఫర్మిటీ. ఇవేంటంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. కొన్ని మన సప్లిమెంట్స్ నేమ్ ఉన్నాయి. వెస్టేజ్ గ్లూకోజమైన్, స్పైరులినా, గ్యానోడెర్మా, కాల్షియం, కొలెస్ట్రామ్, నోని, అలోవెరా, లాల్జరైన్ అని చెప్పి. ఇవేంటంటే ఇప్పుడు నేను చెప్పాను. కొన్ని సప్లిమెంట్స్ మీద ఈ కంపెనీ నేమ్ ఉంటుంది. అండ్ కొన్ని సప్లిమెంట్స్ మీద ఇగోండి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఏఆర్‌జీ ఫార్ములేషన్స్ అని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. ఈ కంపెనీ చేసిన ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న సప్లిమెంట్స్ ఏంటి? పైన మన లిస్ట్ ఇచ్చాడు. అంటే ఈ కంపెనీ నుంచి మీకు ఈ సప్లిమెంట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ అయ్యి మీ దగ్గరకొస్తున్నాయి. సో, మీరు నమ్మొచ్చు. ఎటువంటి మనకి ఏంటది దాన్నేమంటారు? ఎటువంటి హాని జరగదు. ఎటువంటి హార్మ్‌ఫుల్ ప్రొడక్ట్స్ కాదు. జనాలందరూ నమ్మొచ్చు అని చెప్పడానికి ఇదో సర్టిఫికేట్ అన్నమాట. ఓకే. ఈ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంచుకుంటే, సర్టిఫికేట్స్‌ని డౌన్‌లోడ్ చేసి మీరు పీడీఎఫ్ చేసి ఉంచుకోండి. ఎప్పుడైనా సరే మీరు చదువుకున్నోళ్ళు గాని ఎవరైనా వస్తే అడిగితే వాళ్ళకి చూపించడానికి బావుంటది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదిగోండి. ఇది మన కంపెనీకొచ్చిన జర్మన్ సైడ్ సర్టిఫికేట్ అండి. ఇది జర్మనీ నుంచి వచ్చిన సర్టిఫికేట్. ఇక్కడి నుంచి వచ్చిన సర్టిఫికేట్ అయితే కాదు. ఇదేంటంటే క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ అండి. అంటే మనం చేస్తున్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఉంటుంది. అంటే తయారీ విధానం. మనం రీసెంట్‌గానే మనం ఎవరైనా శ్రీకాకుళం బూట్ క్యాంప్‌కి వచ్చినోళ్ళైతే అక్కడ మనకి మలినాథ్ సార్ మనకి స్క్రీన్ మీద ఏసి చూపించారండి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి ఎలా ఉంటుందని. సో, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో మనకి ఎంత వరకు క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు? నిజంగా కరెక్ట్‌గా అంటే ఏవైనా కెమికల్స్ కల్పియకుండా క్వాలిటీ కరెక్ట్‌గా పెడుతున్నారా? లేదా? అన్నదానికి వాళ్ళొచ్చి చెక్ చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ అనేవి ఉంటాయి. ఆ మిషన్స్‌ని చెక్ చేసి కరెక్ట్‌గా చూసి రెడీ అవుతుందా లేదా అనేది ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది అంత ఈజీగా వచ్చిన సర్టిఫికేట్ అయితే కాదు. వాళ్ళు ఎంతో అబ్జర్వేషన్‌లో ఉంచి కరెక్ట్‌గా ప్రొడక్ట్ యొక్క ఆహ్, ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీ చూసి కరెక్ట్‌గా కలుపుతున్నారా చూసి మెషిన్స్ అన్నీ మళ్ళీ అక్కడున్న మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ అన్నీ కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయా లేదా?
దానికి కావాల్సిన మెటీరియల్ కరెక్ట్‌గా ఉందా లేవా అని చూసుకుననేది ఈ ఐఓఎస్ 9001 ఇన్ 2008 ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. ఐఓఎస్ అంటే మనకి క్వాలిటీ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ అండి. క్వాలిటీ మేనేజ్‌మెంట్ కరెక్ట్‌గా చేస్తున్నారనే సర్టిఫికేట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హలాల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ హలాల్ సర్టిఫికేట్ అనేది మెయిన్ మన టీమ్‌లో ఎవరైతే ముస్లిం మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ముస్లిం మెంబర్స్ మనకి జనరల్‌గా చూసుకున్నట్టయితే ఏవి పడితే అవి వాడరు. ఏవి పడితే అంతవే నమ్మరు. సో, ఈ హలాల్ సర్టిఫికేట్ మీరెప్పుడైతే చూపించారో వాళ్ళకొక నమ్మకం వస్తుంది. ఎందుకంటే ముస్లిమ్స్ అనేవారు ఎవరైనా మీరు ఇప్పుడు ఉంటే అడగొచ్చు. సో, వాళ్ళకేంటంటే ఈ హలాల్ సర్టిఫికేట్ చూపించామనుకోండి వాళ్ళకొక నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అంత బేగా ఏ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయడానికి ముందుకు రారు. మీరిక్కడ చూసుకున్నట్టయితే చూడండి. ఆఫ్టర్ విజిటింగ్ ద వర్క్ ఆఫ్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ అండ్ హావింగ్ ఫాలోడ్ యాస్ పర్ షహరీ లాస్. మనకి ముస్లింలో షహరీ లాస్ ఉంటాయి. ఆ లాస్ ప్రకారం ఈ ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ ఫ్రమ్ హెర్బల్ అండ్ న్యాచురల్ సోర్స్. ఈ ప్రొడక్ట్స్ అనేవి హెర్బల్ అండ్ న్యాచురల్ సోర్స్ నుంచి వచ్చినవి. కన్ఫర్మ్ టు హలాల్ లాస్ కెన్ బి యూజ్డ్ బై ముస్లిమ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. కన్ఫర్మ్ టు హలాల్ లాస్ అండ్ కెన్ బి యూజ్డ్ బై ముస్లిమ్స్. ద లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ ఫౌండ్ టు బి హలాల్. అంటే హలాల్ అనేది ఎందులో కలిసింది అంటే గ్లూకోజమైన్, స్పైరులినా, ఎనోడెర్మా, కొలెస్ట్రామ్, నూనె, అలోవెరా, కాల్షియం. ఈ ఈ ప్రొడక్ట్స్ అనేది మనకి హలాల్ కలిసి ఉన్నాయి అని చెప్పడానికి ఈ సర్టిఫికేట్ చూపించడం మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చూపించినప్పుడు ఇది వేసుకోవచ్చా లేదా? నమ్మకంగా ఉండొచ్చా లేదా? అన్నప్పుడు మీరు హలాల్ అంటే మీరు షహరీ లాస్ ముస్లిం దగ్గరికెళ్ళి షహరీ లాస్ అని చెప్తే వాళ్ళకొక ఐడియా ఉంటుంది. ఆ లా ప్రకారం మీ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ సర్టిఫై చేసి ఇది నిజంగానే హెర్బల్ అండ్ నేచురల్‌గా వచ్చింది. దీనికి హలాల్ లాస్ అనేవి ముస్లిమ్స్‌కి యూజ్ చేయొచ్చు అని చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారండి. ఈ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే వెస్టేజ్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ ద ప్రొడక్ట్స్ మీట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్. క్వాలిటీ స్టాండర్డ్స్ వేరు. ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ వేరు. ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉంది గాబట్టే మన కంపెనీ మన దేశంలో కాకుండా బయట 9 దేశాల్లో ఉంది. ఆ సర్టిఫికేట్ ఉండబట్టే మనం ఒక కంపెనీ బయట దేశాల్లో ఉందండి. అంతేగాని కంపెనీ మేనేజ్‌మెంట్ బావుందా? కంపెనీ ఇన్‌కమ్ ఇస్తుందా? కంపెనీ ఎంతమందున్నారు? అన్నది ముఖ్యం కాదు. మన కంపెనీ దుబాయ్‌లో ఉంది, ఫిలిప్పీన్స్‌లో ఉంది, సౌదీ అరేబియాలో ఉంది అంటే మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ దమ్ము అటువంటిది. ఆ ప్రొడక్ట్ క్వాలిటీ అటువంటిది. అందుకే అక్కడ వరకెళ్ళింది. ఎందుకంటే దుబాయ్ మీరు చూడొచ్చు. దుబాయ్‌లోకి అంత ఈజీగా మనుషుల్నే రానివ్వరు. అలాంటిది మన ప్రొడక్ట్ మన ఇండియన్ ప్రొడక్ట్ అక్కడి వరకెళ్ళిందంటే ఎంతో మనం గర్వపడాలి భారతీయుడిగా. అంటే ఎంత క్వాలిటీ ప్రొడక్ట్ మనం అందిస్తున్నామనేది. సో, ఈ ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ సంబంధించి వచ్చిన సర్టిఫికేట్స్ చూసుకున్నట్టయితే, ఇప్పుడు చెప్పాం కదండీ వెస్టేజ్ 2006లో మనకి క్వాలిటీ సర్టిఫికేట్ అనేది వచ్చింది. 2008లో మనకి వెస్టేజ్ అనేది హదాసా అంటే హెల్తీ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్ అని చెప్పి ఫుడ్ సప్లిమెంట్స్ అన్నిట్లికి ఒక అసోసియేషన్ ఉంటుంది. అంటే ఎవరెవరైతే ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేస్తున్నారో వాళ్ళందరూ కరెక్ట్‌గా తయారు చేస్తున్నారా అని చెప్పి. చాలా కంపెనీస్ ఉన్నాయి. కానీ అన్ని కంపెనీస్ హదాసాలోకి రావండి. రిజిస్టర్ అవ్వలేదు. ఒక్క మన కంపెనీ మాత్రమే హదాసాలో రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి. కరెక్ట్‌గా ఇవ్వాల్సిన సప్లిమెంట్స్ మనం ఇస్తున్నాం కాబట్టి. అండ్ 2009లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిసీవ్డ్ ద గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే తయారు చేసే మనకి వేర్ హౌస్‌లు ఉంటాయి కదండీ! మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా! ప్రొడక్ట్ తయారు చేస్తూ ఉంటాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కనేది మనకి అవార్డ్ రావడం జరిగింది. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ట్‌గా చేస్తున్నారు. ఎక్కడ వీళ్ళు తప్పుడుగా చేయట్లేదు. ఏవి పడితే అవి కలిపేయట్లేదు. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయని చెప్పి అవార్డ్ రావడం జరిగింది. 2010లో వెస్టీజ్ అవార్డెడ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ, ఇన్నోవేషన్ అండ్ మేనేజ్మెంట్ బై ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్. ఎకనామిక్ స్టడీస్ అంటే మన భారతదేశంలోని యాస్ పర్ ఎకనామిక్ స్టడీస్ ప్రకారంగా వెస్టేజ్‌కి సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ అంటే మన యొక్క ప్రొడక్ట్ బాగా ప్రొడ్యూస్ చేయడంలో అంటే బాగా తయారు చేయడంలో, క్వాలిటీ మెయింటైన్ చేయడంలో, అలాగే అందులో కొత్త రకాన్ని తేడం. కొత్త రకం తేడం అంటే రీసెంట్‌గానే మనకి వెజ్ కొల్లాజెన్ అనేది రిలీజ్ అయింది. దానికి అంటే ఇప్పుడు దాన్ని ఇన్నోవేషన్ అంటున్నామన్నమాట. ఉన్న దాంట్లోనే కొత్త తేడం. అంటే కొత్త ప్రొడక్ట్ కనిపెట్టకుండా ఉన్న దాంట్లోనే కొత్తది. అంటే మనకు ఆల్రెడీ కొల్లాజెన్ అనేది ఉంది. సో, దానికి అనుగుణంగా మీరు ఆలోచించి ఇన్నోవేషన్ వెజ్ కొల్లాజెన్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని ఇన్నోవేషన్ అంటారు. అండ్ మేనేజ్మెంట్. అంటే మేనేజ్‌మెంట్ కరెక్ట్‌గా ఉండడం. ఈ సర్టిఫికేట్ అనేది దానికోసం వచ్చిందండి. నెక్స్ట్ 2011లో వెస్టేజ్ అప్‌గ్రేడెడ్ టు
ఐఓఎస్ 9001 అనే సర్టిఫికేట్స్. అంటే ఐఓఎస్ 9001 2000 సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ మేనేజ్మెంట్‌లో మనకి లెవెల్స్ అనేవి ఉంటాయి. మీకు ఐఓఎస్ అంటే గుర్తుపెట్టుకోండి. ఐఓఎస్ అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ సర్టిఫికేట్. ఇందులో మనకి టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్‌లో అనేది మనకి అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు మీడియం లెవెల్‌లో ఉంటే, ఇప్పుడు మనకి హై లెవెల్‌లో ఉండడం జరిగిందనమాట. అది మన కంపెనీ యొక్క క్వాలిటీ బట్టి మెయింటైన్ చేసింది కాబట్టి, ఈ సర్టిఫికేట్స్ అనేవి జరుగుతుంది. ఇవండి మనకున్న మెయిన్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఇది మీకు ఆల్రెడీ చెప్పిందే సర్టిఫికేట్ ఆఫ్ కన్ఫర్మిటీ. అండ్ ఇది అంటే ఎంత మంచి బ్రాండ్ అనేది మనకి రావడం జరిగింది. సో, ఇప్పుడు మనకొచ్చిన బ్రాండ్స్ అన్ని మనకు గ్రేట్ లీడర్, గ్రేట్ మెంటర్ అండ్ గ్రేట్ ఫౌండర్ అయినా సరే మనకు గౌతమ్ బాలికి ఈ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. ఎందుకంటే ది మోస్ట్ అడ్మైర్డ్ లీడర్ ఆఫ్ ఏషియా. ఏషియా మొత్తంలోనే అడ్మైర్డ్ లీడర్ అండి మన గౌతమ్ బాలి గారు. ఆయనకి ఈ అవార్డ్ రావడం జరిగింది. అడ్ మోస్ట్ అడ్మైర్డ్ లీడర్ అని చెప్పి అవార్డ్ రావడం జరిగింది. అండ్ మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్ ఇన్ ఇండియా. ఇండియా మొత్తంలోనే మంచి యొక్క పేరున్న బ్రాండ్ అని చెప్పి వెస్టేజ్‌కి రావడం జరిగింది. అండ్ మోస్ట్ అడ్మైర్డ్ లీడర్ అయిన గౌతమ్ బాలి గారికి ఈ అవార్డ్ రావడం జరిగిందండి. అంటే మన కంపెనీ ఒక ఎంత గొప్పది అని చెప్పుకోవడానికి అవార్డ్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి జనాలకు చూపించడానికి. సో, ఇవండి మనకున్న సర్టిఫికేట్స్ అనేవి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గైడ్‌లైన్స్ అండ్ గజెట్. సో, చాలామందంటారు మీ కంపెనీ లీగలా? ఇల్లీగలా? ఇవన్నీ ఫేకు, ఫ్రాడ్ సిస్టమ్స్, గైడ్‌లైన్స్ ఉన్నాయా? లేవా? అని. సో, వాళ్ళందరికీ మీరు చెక్ పెట్టడానికి గైడ్‌లైన్స్ అనేది చూపించండి. కరెక్ట్‌గా మీకు ఇంకొక మంచి విషయం ఏం చెప్పాలంటే గైడ్‌లైన్స్ డైరెక్ట్ సెల్లింగ్ మీద కంపెనీ ఎలా నడుచుకోవాలి? కంపెనీకి ఎటువంటి రూల్స్ పెట్టాలి? అన్న గైడ్‌లైన్స్ డైరెక్ట్ సెల్లింగ్‌లో 2016లో వచ్చాయి. సెప్టెంబర్ 9, 2016లో వచ్చాయి. కానీ మన కంపెనీ అనేది 2004 నుంచే ఆ రూల్స్ అనేవి పాటిస్తుందండి. అంటే భారతదేశంలో గైడ్‌లైన్స్ రాకముందే మన కంపెనీ వచ్చి 2004 నుంచే కరెక్ట్‌గా పాటిస్తుందంటే ఒకసారి ఆలోచించండి. కంపెనీ యొక్క మేనేజ్మెంట్‌కి, కంపెనీ యొక్క విజన్‌కి ఒక విజిలేసుకోవచ్చు. ఎందుకంటే గైడ్‌లైన్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని కంపెనీస్ సరిగ్గా రూల్స్ అనేవి పాటించలేదు. అలాంటిది గైడ్‌లైన్స్ రాకముందే మన కంపెనీ రూల్స్ పాటించుకుంటూ వస్తుందంటే, మన కంపెనీకున్న డెడికేషన్ ఒకసారి ఆలోచించండి. ఉన్న విజన్ ఆలోచించండి. ఎంత కరెక్ట్‌గా చేస్తున్నారండి. సో, ఇది గైడ్‌లైన్స్ అనేది. ఇది పక్కనొచ్చేసరికి గజెట్ అండి ఇది. సో, ఈ గజెట్ అనేది చూసుకుంటే మనకి ఇందులో రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కరెక్ట్‌గా ఎలాంటి రూల్స్ పెట్టాలి? ఎలాంటి రూల్స్ పెట్టకూడదు? ఎలాంటి ప్రొడక్ట్స్ పెట్టాలి? ఎలాంటి సిస్టమ్, ఎలాంటి ఇన్‌కమ్ సిస్టమ్ గాని, ఎలాంటి మార్కెటింగ్ ప్లాను అండ్ ఎలాగా ప్రొడక్ట్ ప్రైసు ఓకే. ఇవన్నీ మనకి ఇందులో ఉంటాయండి. మీరు చదువుకోవచ్చు. మన కంపెనీకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గైడ్‌లైన్స్ అండ్ గజెట్ అనేది 2 రావడం జరిగింది. మీరెవ్వరికీ ఎటువంటి భయపడే అవసరం లేదు. ఎవరు చేంజ్ సిస్టమ్ అన్నా, ఫ్రాడ్ సిస్టమ్ అన్నా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చేంజ్ సిస్టమ్ అంటే ఏంటి? మనకి జెన్యూన్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఏంటి? వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ గైడ్‌లైన్స్ అనేది చూపించండి. ఖచ్చితంగా వాళ్ళని నమ్ముతారు. మీరు నమ్మకం కలిగించడం మన ముఖ్యం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికంటే ఇవి చాలా మెయిన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డబ్ల్యూడీఎస్ఏ అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. ఇది వరల్డ్ మొత్తంలోనే ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు మనకి బ్యాంక్స్ ఉంటాయి కదండీ! బ్యాంక్స్ అన్నిట్లికి ఆర్‌బీఐ ఎలా అండర్‌టేకింగ్ తీసుకుంటుంది? అంటే ఆర్‌బీఐ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందులో మనకి ఐఎస్‌ఐ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ అన్నీ వస్తాయి. సో, ఆర్‌బీఐ అనేది హెడ్. ఈ బ్యాంక్స్ అన్ని కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయా లేదా? కరెక్ట్‌గా రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాయా లేదా? ఓకే. అలాగే డబ్ల్యూడీఎస్ఏ అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. ఇది వరల్డ్ మొత్తానికి ఒక ఆర్గనైజేషన్. ఒక సంస్థ. ఈ సంస్థలోని మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అన్నీ రిజిస్టర్ అయ్యి ఉంటాయన్నమాట. జెన్యూన్ ఏది పడితే అది రిజిస్టర్ అవ్వదండోయ్! కరెక్ట్‌గా ఏదైతే రూల్స్, రెగ్యులేషన్స్ పాటిస్తుందో ఇప్పుడు ఆర్గనైజేషన్స్‌లో కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి దానికి స్టిక్ అయ్యి దాని ప్రకారమే కంపెనీలు నడుచుకుంటాయో, అటువంటి కంపెనీలు మాత్రమే ఈ డబ్ల్యూడీఎస్ఏ దాంట్లో రిజిస్టర్ అయ్యి ఉంటాయి. సో, చదువుకున్న వాళ్ళు మీకెవరైనా ఎదురైతే ఇది మీకు అడగొచ్చు. మీ కంపెనీ ఇందులో ఉందా? ఇందులో రిజిస్టర్ అయ్యి ఉందా? డబ్ల్యూడీఎస్‌లో రిజిస్టర్ అయ్యి ఉందా? ఐడీఎస్‌లో రిజిస్టర్ అయ్యి ఉందా? అని అడగొచ్చు. మీరు ఖచ్చితంగా ఎటువంటి మొహమాటం యెస్ అని చెప్పండి. ఎందుకంటే మన కంపెనీ అనేది డబ్ల్యూఎస్‌డిఎస్‌ఎల్ రిజిస్టర్ అయి ఉంది. ఇది ప్రపంచం మొత్తానికి సంస్థ. పక్కన మీరు చూసుకున్నట్టయితే ఐడీఎస్ఏ ఇది ఇండియా వరకు. ఇండియాలో చూసుకున్నట్టయితే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్.
అంటే డబ్ల్యూడీఎస్ అనేది వరల్డ్ మొత్తం చూసుకుంటది. ఐడీఎస్ఏ అనేది ఇండియాలో ఏ కంపెనీస్ ఉన్నాయి. అంటే ఇండియాలో మనకు చాలా కంపెనీస్ ఉన్నాయి. అది వెస్టేజ్, మోడీ కేర్, మనకి ఫరెవర్ లివింగ్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఐఎంసీ అని చెప్పి. సో, అలా వాటిలన్నిటిని చూసుకోవడానికి ఐడీఎస్ఏ ఉంది. ఐడీఎస్ఏ అండ్ డబ్ల్యూడీఎస్ఏ ఈ రెండిట్లోని మన కంపెనీ రిజిస్టర్ అయ్యి ఉందండి. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ డబ్ల్యూడీఎస్ఏ అండ్ ఐడీఎస్‌లో రెండిట్లోని రిజిస్టర్ అయ్యి ఉంది. ఈ రెండిట్లోని రిజిస్టర్ అయ్యి ఉంటే మన కంపెనీ లీగల్. 100% లీగల్ అని చెప్పుకోవడానికి మనకు ఆస్కారం ఉంటది. సో, కంపెనీ అనేది ఈ 2 సంస్థలను రిజిస్టర్ అయి ఉంది. మీరు హ్యాపీగా కొత్త మెంబర్స్‌కి మనకు చాలామంది అడుగుతారు మీకు ఐడీఎస్‌లో గాని, లేదా డబ్ల్యూడీఎస్‌లో గాని రిజిస్టర్ అయి ఉందా అని చెప్పి. వాళ్ళకి ఖచ్చితంగా మీరు యెస్ అని చెప్పండి. ఎటువంటి మొహమాటం లేకుండా. మీకు ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి మన కంపెనీ పేరు కొడితే మన కంపెనీ సర్టిఫికేట్స్ అక్కడ కూడా వస్తాయి. కంపెనీ నేమ్ కూడా డిస్‌ప్లే అవుతుంది. సో, ఇందులోకి మనకి రిజిస్టర్ అవ్వాలంటే అంత ఈజీ కాదండి. వాళ్ళు చెప్పిన ప్రతి రూల్స్, రెగ్యులేషన్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. వాళ్ళిచ్చిన ప్రతి ప్రోటోకాల్ మనం ఫాలో అవ్వాలి. అప్పుడే మన కంపెనీ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కంపెనీ ఇందులో రిజిస్ట్రేషన్ అయిందో, అప్పుడు మన కంపెనీ లీగల్. 100% లీగల్ అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటది. సో, అదండి. నెక్స్ట్ గ్లోబల్ ప్రెజెన్స్ అంటే మన వెస్టేజ్ అనేది మన ఇండియాలో కాకుండా ఇంకా బయట దేశాల్లో కూడా ఉందండి. చాలామంది బయట దేశాల్లో ఉంది, 9 దేశాల్లో ఉందని చెప్తున్నారు కానీ, ఎవరికీ పేర్లనేవి గుర్తుండదు. సో, ఎవరైనా మీకొచ్చి ఏ దేశంలో ఉందని అడిగారనుకోండి, మీరు టక టక చెప్పేలా ఉండాలి కాబట్టి, ఇదనేది నోట్ చేసుకోండి. సో, ఇండియా కాకుండా మన కంపెనీ ఎక్కడుందండి? నేపాల్‌లో ఉంది. దుబాయ్‌లో ఉంది, బహ్రెయిన్‌లో ఉంది, ఒమాన్‌లో ఉంది, బంగ్లాదేశ్‌లో ఉంది, థాయిలాండ్, ఘానా, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా. మన కంపెనీ అనేది ఇన్ని దేశాల్లో ఉండడం జరిగిందండి. మన దేశం కాకుండా 9 దేశాల్లో ఉండడం జరిగింది. అంటే మీరు ఒక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మీరిచ్చే ఐడీ యేసుకుంటే మీరు 9 దేశాల్లో బిజినెస్ చేస్తున్నారండి. ఇది గల్లీ బిజినెస్ కాదు, నేషనల్ బిజినెస్ అంతకన్నా కాదు. ఇంటర్నేషనల్ బిజినెస్. అర్థమవుతుందా? అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరొక ఇండియన్‌గా మల్టీనేషనల్ కంపెనీ, ఎంఎన్‌సి ఒకే కంపెనీ ఒక దేశంలో ఉంటే నేషనల్ కంపెనీ అంటారు. 10 దేశాల్లో ఉంటే మల్టీనేషనల్ కంపెనీ అంటారు. మీరు మల్టీనేషనల్ కంపెనీ పనిచేస్తున్నారు. గర్వపడండి సార్. మీరు మల్టీనేషనల్ కంపెనీ పనిచేస్తున్నారు. వెస్టేజా? అదేటి సబ్బులమ్ముకుంటున్నారా? చీప్ కంపెనీ అని మీరెక్కడ తక్కువ వేసుకోవద్దు. ఎవరు తక్కువ చేయనివ్వద్దు. మీరు చేస్తుంది మల్టీనేషనల్ బిజినెస్. ఓకే. మీరు చేస్తుంది ఇంటర్నేషనల్ బిజినెస్. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతో మందికి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇప్పిస్తున్నారు. మీరు తీసుకుంటున్నారు. అది ఒక ఇండియాలోనే కాదు 9 దేశాల్లో మీరు ఆ పని చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. మన కంపెనీ అనేది 9 దేశాల్లో రన్ అవుతుంది. అండ్ మీకు మొన్నే రీసెంట్‌గానే అప్డేట్ ఏంటంటే మనకి 2050 కల్లా మన కంపెనీ 9 దేశాలు కాస్త 50 దేశాలకెళ్ళబోతుంది. అప్పుడు ఎంత పెద్ద బిజినెస్ అవుతుందో ఆలోచించండి. ఇప్పుడొచ్చిన ప్రతి ఒక్కళ్ళు చాలా అదృష్టవంతులు. ఇంత ఫ్రీగా ఆఫ్‌లైన్ ద్వారాగా ఎక్కడో ఒక చిన్న మీటింగ్ అయ్యి కలిసి ఆధార్ కార్డ్ ఇచ్చి ఇందులో రావడం అంత సింపుల్. కానీ చూసుకున్నట్టయితే బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా, చాలా, చాలా నడుస్తుంది. అది ముందు ముందు మనకు అర్థమవుతుంది. ఎవరైతే ఈ కంపెనీలు రాంగ్ రన్‌లో ఉంటారో వాళ్ళు చాలా బెనిఫిట్స్ అనేది చూస్తారు. ఎవరైతే ఎగ్జిట్ అయిపోతున్నారో అది వాళ్ళ దురదృష్టం మనం ఏం చేయలేము. సో, చాలామంది ఉండడానికి ట్రై చేయండి. కంపెనీ అనేది ఎక్కడికో వెళ్ళబోతుంది ఊహించని స్థాయిలోకి. సో, అందరూ గెట్ రెడీ. సో, మన కంపెనీ చూసుకున్నట్టయితే గ్లోబల్ ప్రెజెన్స్‌లో ఉండడం జరిగింది. 9 దేశాల్లో ఉంది. ఇంటర్నేషనల్ బిజినెస్ అని మీరు గట్టిగా చెప్పండి. ఏం పర్వాలేదు. సో, మన కంపెనీలో చూసుకున్నట్టయితే 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్ ఉండడం జరిగిందండి. సో, 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్‌లో మనం చూసుకున్నట్టయితే మనకి రీటైల్ ప్రాఫిట్, పర్ఫార్మెన్స్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, అండ్ మనకి లెవెల్స్ అనేవి ఉంటాయి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైరెక్టర్ బోనస్ అని చెప్పి. అండ్ మనకి ఎల్ఓబి అనేది ఉంటుంది. లీడర్‌షిప్ ఓవర్ రైటింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ ఇలాంటి క్లబ్ ఫండ్ అని చెప్పి ఇవి మనకి ఇన్‌కమ్స్ చాలా మందికి ఇవి తెలిసే ఉంటుంది. సో, ఇన్‌కమ్స్ అన్న మనకు ఐడియా ఉంటుంది. జస్ట్ మీకు తెలియడానికని చెప్పి 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్ అని చెప్తున్నాను. 9 రకాల ఆదాయాలుంటాయి. ఇవి మీరు ఇన్ డెప్త్‌గా తెలుసుకోవాలనుకుంటే మీరు కంపెనీ సిఎన్‌టిక్స్ వెళ్తే అక్కడ మనకి ఇన్ డెప్త్‌గా ఈ ఇన్‌కమ్స్ అనేవి చెప్తారు. సో, బెనిఫిట్స్ ఆఫ్ వెస్టేజ్. అసలు చాలామంది అడుగుతారు. ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకే దీని గురించి తెలీదు. కానీ చెప్పారనుకోండి. నేనే ఒకే క్వెషన్ అడుగుతాను. వెస్టేజ్‌లోనే ఎందుకు చేయాలి? మోడీ కేర్ ఉంది కదా! యామ్వే ఉంది కదా! ఫరెవర్ లివింగ్ ఉంది కదా! ఏఎంసీ ఉంది కదా! అని చెప్పి. అప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం ఇక్కడుందండి. ఇది మీరు చూసుకున్నట్టయితే ఈ సమాధానం మీరు కరెక్ట్‌గా ఆళ్ళకి డిఫరెన్స్ అనేది చెప్పాలి. ఆ కంపెనీ ఎలాగా? ఈ కంపెనీ ఎలాగా? అనేది. ఈ కంపెనీలో మన కంపెనీలో ఎందుకు ఉండాలంటే కొన్ని కీ పాయింట్స్ చూడండి. మన కంపెనీలో ఎందుకు ఉండాలంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్, హై రిటర్న్స్. అంటే అసలు ఇన్వెస్ట్‌మెంట్ లేదు.
ఎలాంటి పెట్టుబడి లేదు. కానీ ఎక్కువ ఆదాయం పొందొచ్చు. ఓకే. నెక్స్ట్ నో రిస్క్, నో లాస్. రిస్క్ అనేది ఉండదు. సో, లాస్ అనేది ఉండదు. అదే మనం పక్క కంపెనీలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. కొత్తలో చెప్తున్నాననుకోండి. నాకు ఆల్రెడీ 'యామ్వే' అనే కంపెనీలో ఎక్స్‌పీరియన్స్ ఉంది ఒకప్పుడు. అందులో నేను 6,000 కట్టి రిజిస్టర్ అవ్వడం జరిగిందండి అప్పట్లోని. మరక్కడ 6,000 అంటే ప్రతి ఒక్క సామాన్యుడు 6,000 కట్టగలడా? చెప్పండి. కట్టలేడు కదా! సో, అది మీరిక్కడ అడ్వాంటేజ్ తీసుకొని ఈ పాయింట్ అనేది చెప్పాలి. సో, 'యామ్వే' కంపెనీ ఉంది ఇలా ఉంటుంది. ఈ 'వెస్టేజ్' కంపెనీ ఉంది ఇలా ఉంటుందని చెప్పండి. సో, అలా జీరో ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. హై రిటర్న్స్ ఉంటాయి. నో రిస్క్, నో లాస్. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అంటే మీకు నచ్చిన సమయంలో పని చేసుకోవచ్చు. ఎటువంటి టైమింగ్స్ గాని ఏమి ఉండవు. అండ్ అన్‌లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్. అంటే ఎంతైనా సంపాదించుకునే కెపాసిటీ ఉంది. 9 రకాల ఆదాయాలున్నాయి. ఇంటర్నేషనల్ బిజినెస్ ఒక ఆపర్చునిటీ మీ చేతిలోకొచ్చింది. లైఫ్ టైమ్ బిజినెస్ ఓనర్‌షిప్. అంటే ఇక్కడ మీరు లేబర్ కాదు. ఒక బిజినెస్‌కి ఓనర్‌షిప్ అవ్వచ్చు. ఇది మీ బిజినెస్ అనుకుని పని చేయొచ్చు అనుకోవడానికి ఒక అవకాశం ఉంది. 3 తరాల ఆదాయం మెయిన్. 3 తరాల ఆదాయం ప్యాసివ్ ఇన్‌కమ్ ఉందని చెప్పొచ్చు. అండ్ మీరిక్కడ పర్సనల్‌గా గ్రో అవ్వచ్చు. లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ చేసుకోవచ్చు. మీకు ఒక రికాగ్నైజేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక 5% నుంచి, ఒక 8% నుంచి, ఒక వీఎంసీ వరకు మీరు ఏది చేసినా ప్రతీదీ రికాగ్నైజ్ చేస్తారు. అండ్ అవార్డ్స్ ఉంటాయి. ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. ట్రైనింగ్ ఉంటుంది. సపోర్ట్ సిస్టమ్ కరెక్ట్‌గా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డౌన్‌లైన్స్, అప్‌లైన్స్‌గా ఉంటారు. మీకు ఏది కావాలన్నా సపోర్ట్ చేస్తారు. ట్రైనింగ్స్ ఉంటాయి. ట్రైనింగ్స్ అవ్వడం ద్వారా మీరు నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ క్వాలిటీ, హెల్త్, వెల్‌నెస్ అండ్ లైఫ్ ప్రొడక్ట్స్. మనకు కావాల్సిన అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. హెల్త్ కేర్ అవ్వచ్చు, హోమ్ కేర్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు, వుమెన్ అవ్వచ్చు, పర్సనల్ కేర్ అవ్వచ్చు. అన్నీ మనకి అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఫుల్ కంట్రోల్ అండ్ కంట్రోల్. ఫుల్ ఫ్రీడమ్ అండ్ కంట్రోల్. ఏం చెప్తున్నారంటే మీరు పని ఎక్కడి నుంచైనా చేయొచ్చు. యెస్. మీరు ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారా? చేయొచ్చు. బస్సులో వెళ్తున్నారా? చేయొచ్చు. రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారా? చేయొచ్చు. ఎలా ఎక్కడైనా చేయొచ్చండి పననేది చేయొచ్చు. మనకెలాంటి ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు అవసరం లేదు. జస్ట్ మీ యొక్క నోటి మాట ద్వారా పననేది చేసుకోవచ్చు. అండ్ ఫుల్ ఫ్రీడమ్ అండ్ కంట్రోల్. అంటే ఫ్రీడమ్ మన చేతిలో ఉంటుంది. మన లైఫ్ మన కంట్రోల్‌లో ఉంటుంది. అదే మీరు ఉద్యోగం చేశారనుకోండి, కంట్రోల్ అనేది బాస్ చేతిలోకెళ్ళిపోతుంది. అదే వెస్టేజ్ చేశారనుకోండి, కంట్రోల్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఫ్రీడమ్ మీ చేతిలో ఉంటుంది. ఇన్‌కమ్, లైఫ్ స్టైల్ ఇవన్నీ మీ చేతిలో ఉంటాయి. ఒక ఆరోగ్యం అవ్వచ్చు, ఆదాయం అవ్వచ్చు అన్నీ మీ చేతిలో ఉంటాయి. ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా మీరు ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే ఆపర్చునిటీ అనేది మీకొస్తుంది. ఇవన్నీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ మీకు తెలిసుండాలి. తెలిసుండాలంటే ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకొని పక్క కంపెనీని కంపేర్ చేసుకుంటూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే ఓపెన్‌గా చెప్పాను. మీరనుకో ఓపెన్‌గా చెప్పనవసరం లేదు. జస్ట్ అదర్ కంపెనీ అని చెప్పొచ్చు. అలా చెప్పి ఈ పాయింట్స్ అనేవి వాళ్ళకి చెప్పాలండి. సో, సరే ఇవన్నీ సరే అండి. మీ కంపెనీలో నిజంగా సక్సెస్ అవుతున్న వాళ్ళు ఎంతమందున్నారు? ఎక్కడ ఎటువంటి యాడ్ రాలేదు ఏంటి అనుకుంటే వాళ్ళకి చూపించొచ్చు. మీరు వచ్చిన పేపర్ అడ్వర్టైజ్‌మెంట్స్ కట్ చేసుకొని ఇలా పెట్టుకుంటే రెడీగా చూపించడానికి బావుంటుంది. ఇక్కడ ఏమన్నా ఉందండి, దూసుకుపోతున్న వెస్టేజ్ మార్కెటింగ్ బిజినెస్. ఓకే. ఇలా మీరు యాడ్స్ అనేవి చూపించుకోవచ్చు. మధ్య తరగతి కుటుంబాల పాలిట గొప్ప వరం వెస్టేజ్. ఇదిగోండి రీసెంట్‌గానే వచ్చిన యాడ్ ఇది. 'వెస్టేజ్ ది బెస్ట్ ఫ్యూచర్' అని చెప్పి రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎం అండి ఈవిడ. ఈవిడే మనకు చెప్పడం జరుగుతుంది. ఆంధ్రజ్యోతిలో పేపర్‌లో ఏశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు 'వెస్టేజ్ ది బెస్ట్ ఫ్యూచర్.' ఇగోండి ఇక్కడ మనకు ఫోటో చూసుకున్నట్టయితే గౌతమ్ బాలి సారు అండ్ మన కంపెనీ నుంచి వీఎంసీ మెంబర్స్ అన్నమాట. అంటే వీఎంసీ ఏమంటే నెలకి 10,00,000 పైబడి తీసుకున్న వ్యక్తులు అతనితో ఫోటో దిగడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈవిడ స్కూల్ ఆయమ్మ అండి బీబీ. ఈ మధ్యన చూసుకున్నట్టయితే 1,50,00,000 పెట్టి ఇల్లు కట్టడం అనేది జరిగింది. సో, ఆవిడ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో, అలా ప్రతి ఒక్కళ్ళండి ఇక్కడ వాళ్ళు, వీళ్ళు అనేది లేదు. ఎవరికైనా కోరికనేది ఈవిడ ఏం చెప్తున్నారంటే మనకి చెయ్యాలి అనే తపన, డ్రీమ్ అనే తపన గట్టిగా ఉండాలి. ఆ డ్రీమ్ మనం ఎంత గట్టిగా ఉంటే అది ఎక్కడికైనా, ఎలాగైనా మనకి ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అని చెప్తున్నారు. అంటే ఇక్కడేం చెప్తున్నారంటే, లక్ష్యం బలంగా ఉంటే ఏదైనా సాధ్యమే. మీకున్న కోరిక, మీకున్న లక్ష్యం బలంగా ఉంటే మీరేమైనా చేయగలరు అని చెప్పడానికి ఈవిడొక మంచి ఎగ్జాంపుల్ అండి మనకి బీబీ మేడం గారు. ఎందుకంటే ఇప్పుడు రెండో తరగతి చదువుకున్నారండి. చాలా చాలా అంటే చాలా ఇబ్బందులు పడారు. అది మనోళ్ళకి తెలీదు. పడినోళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు చూసిన వారు బానే పైకొచ్చేసారు కదా! ఆవిడకంటే అవుతాయిలెండి మనకంటే అవ్వవు అని అంటారు. కానీ ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో ఆవిడకి మాత్రమే తెలుసు. అవన్నీ ఎదిరించుకొని పైకి రావడం జరిగింది. ఎందుకు లక్ష్యం బలంగా ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పడానికి. సో, ఇగోండి ఇక్కడ చూసుకున్నట్టయితే డైరెక్ట్స్
సేల్స్‌కు అపార అవకాశాలు. ఏపీ, తెలంగాణలో 5,00,00,000 మార్కెట్, పెద్ద ఎత్తున ఉపాధి. ఇవన్నీ మీరు చూపించొచ్చండి. ఇగోండి. అతను ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమతో భారీగా ఉద్యోగాలు. డైరెక్ట్ సెల్లింగ్ టు ప్రొవైడ్ జాబ్స్ టు 80,000,000 యూత్ బై 2025. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్. తెలంగాణ టు సెటప్ డైరెక్ట్ సెల్లింగ్ మానిటరీ బాడీ. అంటే మానిటరీ బాడీ అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయా లేదా? ఎక్కడ ఇలాంటి ఫేక్ సిస్టమ్స్ గాని, లేదంటే ఫ్రాడ్ సిస్టమ్స్ గాని చేసేవి ఎక్కడ ఉండకూడదు. కరెక్ట్‌గా డైరెక్ట్ సెల్లింగ్ జెన్యూన్ సిస్టమ్స్ ఉండాలని చెప్పి దానికి అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో మానిటర్ చేయడానికే బాడీ పెట్టడానికి. ఇలా తెలంగాణ అన్నీ ముందుకొచ్చాయండి. ఇగోండి ఇక్కడ ఏమంటున్నారు, రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్‌దే. జోరుగా డైరెక్ట్ సెల్లింగ్. ఉద్యోగాలు ఉండకపోవచ్చు. ఇది చదువుదాం ఒకసారి చూడండి. ఇతనెవరండి? ఎలాన్ మస్క్. ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్‌లో కుబేరుడు ఎవరున్నారంటే అది ఎలాన్ మస్క్ అండి. ఇప్పుడు ఇక్కడ మనం చదువుదాం. భవిష్యత్తులో మనందరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు. ఏఐ, రోబోలన్నీ పనిచేస్తాయి. మనుషులు ఉద్యోగాలు చేయడం హాబీగా మారవచ్చు. మనం కోరుకున్న సేవలు, వస్తువులు అన్నిటిని ఏఐ, రోబోలు సమకూరుస్తాయి. అయితే ఇది జరగాలంటే ప్రపంచంలో అందరికీ అధిక ఆదాయం ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే ఎవరు పని చేయకపోయినా ఆదాయం మాత్రం కొదవ ఉండకూడదు. అతనేమంటున్నారు? మరో మాటలో చెప్పాలంటే ఎవరు పని చేయకపోయినా ఆదాయానికి మాత్రం కొదవ ఉండకూడదు. అంటే ఏంటి? ఎవరు పని చేయకపోయినా సరే డబ్బులనేవి వచ్చి పడుతూ ఉండాలి అని చెప్తున్నారని దాన్నేమంటారు? ఇంకో మాటలో ప్యాసివ్ ఇన్‌కమ్ అంటారు. ఆ ప్యాసివ్ ఇన్‌కమ్ మనకు ఆప్షన్ ఎక్కడుంది? మన కంపెనీలో పుష్కలంగా ఉంది. సో, అతనేమంటున్నారు? భవిష్యత్తులో మనకు ఉద్యోగాలు ఉండవు. ఎందుకు ఉద్యోగాలు ఉండవు? ఏఐ అనేది వచ్చి రీప్లేస్ చేసేస్తుంది కాబట్టి. ఎందుకంటే అదొక డ్రైవింగ్ జాబ్ అవ్వచ్చు. ఒక సర్వెంట్ జాబ్ అవ్వచ్చు, ఒక టీచర్ జాబ్ అవ్వచ్చు, ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ అవ్వచ్చు, ఒక బస్ డ్రైవర్ జాబ్ అవ్వచ్చు, ఒక ఆర్టిస్ట్ జాబ్ అవ్వచ్చు. ఎటువంటి జాబ్ అయినా సరే ఏఐ అనేది రీప్లేస్ చేసేస్తుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఏఐ రీప్లేస్ చేయలేదు. ఎందుకు అంటే మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో వాడి పక్కవాడికి ప్రమోట్ చేయాలి. ఇప్పుడు మనం అవి మనకి ఇప్పుడు జనరల్‌గా ప్రొడక్ట్ గురించి చెప్పమంటే చెప్తా గాని, అవి వాడి పక్కోడికి ప్రమోట్ చేసి అలా చేయలేవు కదండీ! సో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మాత్రమే ఏఐ రీప్లేస్ చేయలేని బిజినెస్. అదొక్కటే మనకి బాగా డిమాండ్ పెరిగిపోతుంది. ఎందుకంటే, రాబోయే రోజుల్లో ఉద్యోగాలన్నీ ఊడిపోయిన తర్వాత జనాలందరూ ఎటుపక్క చూస్తారు. ఏది మనకి అవైలబుల్‌గా ఉందని చూస్తారు. అప్పుడు మనకి ఆళ్ళకి ఒక బంగారం, ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా కనబడుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ వెస్టేజ్ ఆపర్చునిటీ అది. అప్పుడు అక్కడికి అందరూ పరిగెట్టుకుంటూ వస్తారండి. ఆ రోజు కూడా నిజంగా వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే, ఇప్పటికి అవి చెప్తుంటే ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంకా ఉద్యోగాలంటున్నారు, ఇదంటున్నారు, అదంటున్నారు. సో, నేను ఉద్యోగం చెయ్యొద్దు, ఉద్యోగం వెరీ బ్యాడ్ అని నేను అనడం లేదు. ఉద్యోగం చేయండి. కానీ ఉద్యోగంలోనే ఉండిపోవద్దు జీవితాంతం. అది నేను చెప్తుందేంటంటే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తప్పుగా తీసుకోవద్దు. ఉద్యోగం చేయొద్దు అని నేను చెప్పడం లేదు. ఉద్యోగం చేయండి మంచిదే. కానీ కొన్నాళ్ళు చేయండి ఎక్స్‌పీరియన్స్ కావాలి కాబట్టి, ఆ ఉద్యోగం చేస్తూ ఉండగానే పక్క నుంచి ఒక సైడ్ ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఏ రోజు ఉద్యోగం ఉంటుందో, ఏ రోజు ఉంటుందో తెలియట్లేదు. ఈ కాలం ఎలాంటిదంటే మనకి ఒక ఆదాయంతో ఉండకూడదు. 4, 5 ఆదాయాలతో ఈ రోజుల్లో ఉండాలి. 4, 5 ఆదాయాలు ఉంటే గాని మనకి సాగలేం జీవితం. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. సో, మీరు ఏం చెప్తున్నానంటే ఉద్యోగం చేయండి. తప్పు అనడంలే, వద్దు అనడంలే. ఉద్యోగం చేయండి కాదనలే. ఉద్యోగం చేస్తూ సైడ్ ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేసుకోండి. పక్క నుంచి ఒక వేరే ఇన్‌కమ్ వచ్చే సోర్స్ క్రియేట్ చేసుకోండి. అలాగనే మీకు ఉద్యోగం అనేది కొన్నాళ్ళు చేయండి. తర్వాత అనేది బిజినెస్‌లో దిగండి. ఎందుకు బిజినెస్‌లో దిగమంటున్నానంటే, మీకు ఒక మంచి లైఫ్ స్టైల్ కావాలన్నా, మీకున్న డ్రీమ్స్ నెరవేర్చుకోవాలన్నా, మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలన్నా, మీరు లేని సమయంలో మీ పిల్లలకి మంచి ఇన్‌కమ్ ఇవ్వాలన్నా సరే, అది ఒక బిజినెస్ వల్ల సాధ్యం అవుతుంది కాబట్టి, మీకు బిజినెస్ చేయమంటున్నాను. పైగా బిజినెస్ చేయాలంటే అందులో పెట్టుబడులుంటాయి. కదా! మైనస్ పాయింట్. పెట్టుబడి అందరూ పెట్టలేరు. మరి పెట్టుబడి లేకుండా బిజినెస్ ఏమైనా ఉందా అంటే, యెస్. వెస్టేజ్ బిజినెస్ ఒక అవకాశం ఉంది. దాన్ని యుటిలైజ్ చేసుకోండి. యుటిలైజ్ చేసుకొని ఉన్న ఆపర్చునిటీని టేకప్ చేసుకోండి. ఎందుకు టైమ్ వేస్ట్ చేస్తున్నారు చాలామంది. సో, ఇది నా ఉద్దేశం. ఎలాన్ మస్కే అంటున్నారు. అంత పెద్దాయన ఇలా ఇలాంటి మాటలు చెప్తున్నారంటే ఒక ఆలోచించాలి. అతనేమో ఊరికనే చెప్పరు. ఫ్యూచర్ గురించి బాగా ఐడియా ఉన్న వ్యక్తి కాబట్టి ఇలాంటి మాటలు మనకు చెప్తున్నారు. సో, ఇది మనకి అవగాహన తీసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. సో, రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1,5,00,000 పైనే. రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1,5,00,000 పైనే. అంటే చాలా మంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారు 52,00,000 మంది ఉన్నారండి. అంటే ఖాళీగా ఉన్నవారు ఎంతమందున్నారు మన రాష్ట్రంలో? మన రాష్ట్రం గురించి చెప్తున్నాను. దేశం గురించి చూసుకుంటే ఇంకెంతమంది ఉన్నారో మరి తెలీదు గానీ, ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నట్టయితే 52,00,000 ఖాళీగా ఉన్నారని చెప్తున్నారు. అంటే ఎంతమంది ఉద్యోగాలు లేక చదువుకొని ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ మీరు కరెక్ట్‌గా అవకాశం ఇచ్చిన వాళ్ళవుతారు.
వాళ్ళందరికీ మనం అవకాశం ఇచ్చే వాళ్ళు అవ్వాలని కోరుకుంటున్నానండి. అందరికి మనం అవకాశం ఇవ్వాలి. అందరి గురించి తెలియజేయాలి. పైగా మెయిన్ యూత్ అనేది పట్టుకోవాలండి. ఎందుకంటే యూతే ఇప్పుడు చదువుతున్నారు గానీ ఎటువంటి ఉద్యోగాలు వాళ్ళు సాటిస్ఫై లేక ఆళ్ళకి ఉద్యోగం దొరక్క చాలా బాధపడుతున్నారు. సో, వాళ్ళందరికీ మనం అవకాశం కల్పిద్దాం అనుకుంటున్నాం. సో, నెక్స్ట్ మనకి డైరెక్ట్ సెల్లింగ్ అండ్ డిప్లొమా అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనకి కోర్స్ కింద దిగిపోతుందండి. అది ఎంబీఏలో అవ్వచ్చు, బీబీఏలో అవ్వచ్చు అండ్ రీసెంట్‌గానే మీరు చూసుకున్నట్టయితే ప్రైమరీ స్కూల్‌లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ కోర్స్ అనేది దిగిపోవడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న ప్రాముఖ్యత ఎక్కడికి పోతుందో, ఎంత గొప్ప వరకు వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ మనకి కర్ణాటక యూనివర్సిటీలోని డైరెక్ట్ సెల్లింగ్ 12 నెలల కోర్స్ అంటున్నారు. నేర్చుకోవడానికి 1,50,000 ఫీజ్ అంటున్నారు. ఫుల్ టైమ్ అంటున్నారు. చూడండి సార్. ఆ! మీకు ఆపర్చునిటీ అనేది ఫ్రీగా వస్తుంది. ఒక ఆధార్ కార్డ్‌తోని ఈ రోజుల్లో. అదే గాని మీరు లేట్ చేశారా, తర్వాత ఇదే కోర్స్‌కి మీరు చదువుకొని, సర్టిఫికేట్ తెచ్చుకొని, ఇంటర్వ్యూ చేసుకొని మా దగ్గరికి రావాల్సుంటుంది. సో, ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడే యుటిలైజ్ చేసుకోండి. రాదు నేను చేయలేనని చెప్పకుండా అప్పుల దగ్గర కూర్చొని నేర్చుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్‌కి చాలా అంటే చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు నిజంగా ఫ్యూచర్‌లోని. ఎందుకంటే మన కోర్సులనేవి కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ మనకి చెప్పుకోవడానికి మనకెవరైతే ఫీల్డ్‌కెళ్తామో అక్కడ అవన్నీ చెప్పుకోవడానికి యూజ్ అవుతాయండి. నెక్స్ట్ మనకి థాంక్ యూ. అండ్ నేనొక మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది చాలామంది ఏమంటున్నారంటే సో, గుడ్ మార్నింగ్ అండి. సో, ఫైనల్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది ప్రతి ఒక్క భారతీయుడు చేయాలండి. ఇది కంపెనీ పెట్టిన రూల్ కాదు. ఇది నా ఉద్దేశం చెప్తున్నాను. ఎందుకు అనంటే ఇది ఆ! ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే చేసినోళ్ళు చేస్తారు, చేయనోళ్ళు చేయలేరండి. అందరికీ ఇదే లైఫ్ కాదు కదా! అందరికీ వేరే వేరే కోరికలు ఉంటాయి కదా! అనొచ్చు. దానికి కూడా నేనేమి అనట్లేదు. కానీ నా ఉద్దేశం నేనేం చెప్తున్నానంటే మనం భారతీయుడుగా యాస్ ఎ ఇండియన్‌గా మన భారతీయ కంపెనీలో మనం భారతీయ ప్రొడక్ట్స్ వాడుతూ వేస్టేజ్ బిజినెస్ అనేది చేయాలండి. ఇది ప్రతి ఒక్క ఇండియన్‌కి అవసరం. ప్రతి ఒక్క భారతీయుడికి అవసరం. ఇది నాకవసరం లేదు. నేను చేయలేను. నాకెందుకు ఇలాంటివి అనకండి. సో, నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్క భారతీయుడిగా, ప్రతి ఒక్క భారతీయుల భారతీయ కంపెనీలో పనిచేస్తూ, భారతీయ ప్రొడక్ట్స్ వాడుతూ, మన ఉత్పత్తులు వాడుతూ, ఆరోగ్యంగా, ఆదాయంగా ఉంటూ, మన కంట్రీకి జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ అంటే జీడీపీ అంటే కంపెనీ యొక్క భారతీయ యొక్క భారత భారతదేశం యొక్క గ్రోత్‌కి మనం తోడ్పడదాం. భారతీయ ప్రొడక్ట్‌లు వాడదాం. భారతీయ ఉత్పత్తులు వాడదాం. భారతీయ కంపెనీల్లో పని చేద్దాం. మన భారతీయులందరికీ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుందాం. అందరం కలిసి పైకొద్దాం. ఇదే ఒక నా ముఖ్య ఉద్దేశ్యం అండి. బయట ప్రొడక్ట్స్ అనేవి వాడొద్దు. ఎందుకంటే రీసెంట్‌గానే అమెరికాకి మనకి గొడవలనేవి జరుగుతున్నాయి. టారిఫ్ మీకు తెలిసే ఉంటుంది. టారిఫ్ అనేది ట్రంప్ అనేది పెంచేయడం జరిగింది. ఆ టారిఫ్‌కి అర్థం ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్స్ అందరికి ఎక్కువ టాక్స్ ఏసేస్తున్నారు. సో, మనం ఇంకా ఏంటి అక్కడ ప్రొడక్ట్సే బయట ప్రొడక్ట్సే వాడితే ఆళ్ళకి ఇంకా టాక్స్ కడుతూనే ఉన్నాం. ఎన్నాలండి కడతారు టాక్స్ బయటోళ్ళకి? మన కంపెనీకి టాక్స్ కట్టండి. మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడండి. మన ఇండియన్ కంపెనీలో పని చేయండి. ఎందుకు మన తెలివితేటలు తీసుకెళ్ళి బయట పెట్టేస్తున్నారు మీరు? ఉన్న యూత్ కొంతమంది చదువుకున్నోళ్ళు, కష్టపడి చదువుకున్నోళ్ళు ఫ్లైట్‌లెక్కి పారిపోతున్నారు బయట దేశాలకి. ఎందుకు? ఆ తెలివితేటలు మన ఇండియాలోనే పెట్టండి. మన ఇండియాని డెవలప్ చేసుకోండి. నేను తొమ్మిదో క్లాస్ చదువుతున్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు నేను ఎంబీఏ సెకండ్ ఇయర్. ఇండియా ఈస్ ఎ డెవలపింగ్ కంట్రీ. ఇండియా ఈస్ ఎ డెవలపింగ్ కంట్రీ. ఎప్పుడవుతదండి డెవలప్డ్ కంట్రీ? మీరు పక్క దేశాలకెళ్ళిపోయి, పక్క దేశాల ప్రొడక్ట్‌లు వాడుకుంటూ, పక్క దేశాల కంపెనీలో పనిచేస్తూ ఉంటే, మీ తెలివితేటలు తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడి పెడుతూ ఉంటే, మన ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతది? సో, నేను చెప్తుందేంటంటే, ప్రతి ఒక్క ఇండియన్ ఎవరైతే ఇండియన్ ఉన్నారో, ఎవరికైతే ఆధార్ కార్డ్ ఉందో, ఎవరైతే భారతీయుడు అనుకుంటున్నారో, నిజంగా నేను భారతీయుడినే ఇండిపెండెన్స్ డే రోజొచ్చి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఐ లవ్ మై ఇండియా చెప్పడం కాదు. నిజంగా అంత మీకు ప్రేమ ఉంటే, మన భారతీయ కంపెనీలో పని చేయండి. మన భారతీయ ఉత్పత్తులు యూజ్ చేయండి. మన భారతీయ కంపెనీని ప్రమోట్ చేయండి. మన దేశానికి టాక్స్ కట్టండి. దేశం బాగుపడడానికి, దేశం ఒక మంచి స్థాయి ఎదగడానికి మీరే అర్హులు. ఇప్పుడు రాబోయే యూత్ అందరే దీనికి బాధ్యత వహించండి. థాంక్ యూ. విష్ యూ వెల్త్.
గుడ్ మార్నింగ్ మణికంఠ